అక్రమార్జన కోసం. చూడండి, నాగావళి నదిలో ఈ ప్రొక్లైనర్లు చూడండి, 6 ప్రొక్లైనర్లు నదిలో దించి ఉన్నాయండి. ఎంత బరి తెగింపండి ఇది. శాండ్ పాలసీ ప్రకారం ఏం చేయాలి? అస్సలు మెషినరీ అనేది నదిలో దిగడానికి వీలు లేదండి. మనుషుల ద్వారా ట్రాక్టర్లకు లోడ్ చేసి ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చి యార్డ్లో ఇసుక ఫిల్ చేసి ఆ యార్డ్లో నుండి లారీలు ఫిల్ చేయాలన్నమాట. ఇది యాక్చువల్గా ఉండే పాలసీ. ఇదంతా ఎవరి కన్సర్న్ లో జరగాలి? మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ ఒక బిఆర్ఓ అక్కడ ఉండాలి, ఒక సచివాలయం ఎంప్లాయీ ఉండాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి ఉండాలి, సీసీ కెమెరాలు అమర్చాలి అక్కడ. నెక్స్ట్ మార్నింగ్ 9 నుండి సాయంత్రం 6 వరకే జరగాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రొక్లైనర్లను తీసుకెళ్లి నదిలో దించేస్తారు. రాత్రి వేళల్లో మైనింగ్ చేస్తున్నారు. అసలు మిడిల్ మ్యాన్ కి, బ్రోకర్లకు ఏం పని అండి అక్కడ? వాళ్ళ ద్వారా ఈ రోజు ఏంటంటే మైనింగ్ జరిపిస్తున్నారు కోన రవికుమార్ ఆయన. మా నియోజకవర్గంలో రోజు మినిమం ₹1 కోటి నుండి ₹1,20,00,000 అక్రమార్జన అనేది టీడీపీ నాయకులు ఈ రోజు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకు ఒక రీచ్ కాదు అది. పురుషోత్తపురం 1 and 2, నెక్స్ట్ చెవాకులపేట, నెక్స్ట్ ముద్దాడిపేట, తోటాడ, బొడ్డేపల్లి, సింగూరు, నెల్లిమెట్ట, ఇన్ని రీచ్లు. కొన్ని అనుమతులు ఉన్నాయి, అనుమతులు లేని ఉన్నాయి. వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళడం, ప్రొక్లైనర్లు పెట్టడం, తోడుకొని వెళ్ళిపోవడమే. అధికార యంత్రాంగం ఏంటంటే ముద్దు నిద్రపోతుంది. దీని మీద కలెక్టర్ గారికి ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారి వరకు కాకుండా అక్కడ పోలీస్ యంత్రాంగానికి కానీ లేక అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ మీరైతే కంప్లైంట్ వరకు ఏదైనా ఫిర్యాదు చేయడం జరిగింది? చాలా సార్లు చేస్తున్నాం. ఎన్నోసార్లు ఫోన్ ద్వారా చేయడం జరిగింది, ఎన్నోసార్లు రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు మా టీడీపీ వాళ్ళు ఏం చేసినా వదిలేయండి అని చెప్పేసి. ఆ పరిస్థితిలో మాకుండే ఏకైక ఆప్షన్ ఏంటి? కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం. ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం. ఇది 3వ, 4వ ఆయన రిప్రజెంట్ చేయడం చూస్తాం. లేకపోతే ఏం చేస్తాం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి, లోకాయుక్తకి వెళ్ళి కలెక్టర్ గారి మీద కూడా కంప్లైంట్ చేస్తాం. ఎందుకనంటే న్యాయం అనేది జరగాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇసుక తోడుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళు అక్రమార్జన చేస్తున్నారు. ఒకటో విషయం అయితే మా నియోజకవర్గంలోనే బూజ్ మండలం ఉంది. బూజ్ మండలంలో 4 ఓపెన్ ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి. కాకండియాము, మామిడి వలస, లంకాము, ఇలాంటి 4 ఓపెన్ ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి. ఈ 4 ఓపెన్ ఎయిర్ ఛానల్స్ లో కూడా ఇంత ముందు ఏంటంటే వేసవి కాలంలో కూడా చిన్న వాటర్ వచ్చినా కానీ ఆ ఓపెన్ ఎయిర్ ఛానల్స్ లోకి వెళ్ళేది వాటర్. ఈ రోజు వర్షాకాలంలో కూడా ఓపెన్ ఎయిర్ ఛానల్స్ లో నీరు వెళ్లకుండా అయిపోతుంది. కారణం ఏంటి? వీళ్ళు ఇక్కడ ఇసుకను తోడేస్తుంటే నది తాలూకు లెవెల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? ఓపెన్ ఎయిర్ ఛానల్స్ లో నీరు రావట్లేదు. ఎన్నో వేలాది ఎకరాలు దాని మీద పంటలు సాగిస్తున్నటువంటి మా నియోజకవర్గం, ఆ వేలాది ఎకరాలు ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇసుక అక్రమ రవాణాని, ఇసుక ఈ టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇసుక దందాన్ని మేము అడ్డుకుంటాం. కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తాం, ఎస్పీ గారికి చెప్తాం, లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, లోకాయుక్తకి వెళ్తాం, చూస్తాం ఎంతవరకు చేయగలం. కోర్టులకు వెళ్తాం. వీళ్ళన్నిటికీ అతీతులైతే అది చేసుకుంటాం. మరి ఏం చేస్తాం? ఈ రోజు అయితే మాత్రం మాకు సంతృప్తికరంగానే డీడీ మైన్స్ గారిని కూడా పిలిచి గట్టిగా మందలించడం జరిగింది. వెళ్ళి మీరు అక్కడ కూర్చొని చేయించండి, అంతేగాని మీరు ఏమైనా వైలేట్ చేస్తే మాత్రం మీకు కఠినమైన చర్యలు మేమే తీసుకుంటామని చెప్పేసి మా ఎదురుగా వారించడం అనేది జరిగింది. అది ఒక రకంగా సంతృప్తి. కానీ చూద్దాం, ఒత్తిడిలో వస్తే ఏం చేస్తారు వాళ్ళు. అందుకు ఎంతవరకు దీన్ని సఫలీకృతం చేస్తారో చూద్దాం. ఇంకా రెండో సమస్య ఒకటి ఉంది నేను తీసుకొచ్చింది. పొందూరు మండలం కాణ్యం అనే ఒక పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో చూడండి, ఇది ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు వాళ్ళు ఎవరది? ఒక రియల్ ఎస్టేట్ వెంచర్, 20 ఎకరాలు ఉండే రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకున్నటువంటి రోడ్డు. దాన్ని 28 లక్షలు ఖర్చు పెట్టి ఎన్ఆర్ఈజెస్ ద్వారా రోడ్డు వేశారు. అధికారులు చూడండి, దగ్గరుండి కొంతలు కొలుస్తున్నారు. ఎన్ఆర్ఈజెస్ ద్వారా ఎవరి సొమ్ము అండి ఇది? ఆ ప్రజల తాలూకా సొమ్ముని ఇలా వృధా చేసి ఎందుకు వృధా చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. ఒక్క ఇల్లు లేదు, ఇంకో గ్రామానికి ఆ రోడ్డు కనెక్టివిటీ లేదు. కేవలం 20 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్కి మాత్రమే ఆ త్రోవ ఉంది. దాన్ని ఈరోజు ఖర్చు పెట్టి చేస్తారనేది ఎంత బరి తెగింపు. ప్రజలందరికీ తెలియజేయాలి. కలెక్టర్ గారికి కూడా దీని మీద విన్నపించడం జరిగింది. ముందు ప్రజలు తెలుసుకోవాలి. ఇదేంటంటే ప్రజలకి ఈ విషయాలు తెలిస్తే టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి దురాగతాన్ని ప్రజాక్షేత్రంలో ముందు ఎండగట్టాలి. మా బాధ్యత. అందుకు తీసుకొచ్చి ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. చూశారు కదా, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి చింతాడ రవికుమార్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యలు కూడా ప్రజలకు తెలియజేయడం కోసము, అదే విధంగా వారి యొక్క సమస్యలను తీర్చే విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి ఈ రోజు ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూద్దాం.